హాయ్ ఫ్రెండ్స్, G5లో రిలీజ్ అయిన టెహరాన్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాన్ అబ్రహం హీరోగా మనుషి చిల్లర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇండియన్ రాకు సంబంధించింది. ఇండియాలో ఇరాన్ టెర్రరిస్ట్ బాంబు పెట్టి ఇజ్రాయెల్ అంబాసిడర్ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఒక 6 ఏళ్ల భారతీయ పాప చనిపోతుంది. ఆ పాప చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం భారతదేశ గూఢచార సంస్థ వద్దని వారించిన, ఇరాన్తో ఉన్న ఆయిల్ డీల్ చెడిపోతుందని బెదిరించిన అస్సలు పట్టించుకొని ఆర్కే రాని ఇండియాని కాదని ఆ 6 ఏళ్ల పాప చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ ఇరాన్ టెర్రరిస్ట్ని వెతుక్కుంటూ టెహరాన్ వెళ్తాడు. వెళ్ళి అతన్ని చంపేడా లేదా అన్నది సినిమా. జాన్ అబ్రహం ఎప్పటిలాగే బాగా యాక్ట్ చేశాడు. స్పెషల్ ఆఫీసర్ ఆర్కే పాత్ర చాలా చక్కగా పోషించాడు. కొంచెం మేకప్ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అతని భార్య పాత్ర కానీ, కూతురు పాత్ర కానీ చిన్న చిన్న పాత్రలు. అతనితో పాటు టీం మెంబర్స్గా నటించిన వాళ్ళందరూ ఆకట్టుకుంటారు. మనిషి చిల్లర్ ఆ టీంలో ఒక మెంబర్గా నటించింది. ఆమెకి పెట్టిన హెయిర్ స్టైల్ పిచ్చోళ్ళు జుట్టు కత్తిరించుకోకుండా 3-4 ఏళ్ళు అలాగే పెంచుకొని తిరిగితే జుట్టు అట్ల కట్టేసి ఉంటుంది చూసారా, ఆ టైపులో అటు ఇటు కదలకుండా పిచ్చి గూళ్ళ తయారైంది. అస్సలు బాగాలేదు ఆమె చూడడానికి. అలాగే మరో టీం మెంబర్గా నటించిన మరో లేడీ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసింది. ఇక మెయిన్ విలన్గా నటించిన ఇరానియన్ టెర్రరిస్ట్గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. దర్శకుడు అరుణ్ గోపాలన్ సినిమాని ఇంట్రెస్టింగ్గా నడిపించడంలో సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల స్లోగా సాగుతుంది. ముఖ్యంగా చాలా చోట్ల ఇరాన్ లాంగ్వేజ్ మాట్లాడడం, కింద సబ్ టైటిల్స్ వేయడం ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. హీరో లిప్ మూమెంట్ లేకుండానే డైలాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా చోట్ల. కథనంలో కొంచెం వేగం పెరిగి ఉంటే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగును. ఇంట్రెస్టింగ్గా సాగాల్సిన ఆపరేషన్ కాస్త రొటీన్ రివెంజ్ డ్రామాగా ముగిసింది. ఈ సినిమాని హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి కానీ వావ్ అనిపించే లెవెల్లో లేవు. అందుకే దీన్ని OTTలో రిలీజ్ చేసి ఉంటారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో ఇంకా డబ్ చేయలేదు. ప్రస్తుతానికి హిందీలోనే రిలీజ్ చేశారు. టైం పాస్కి ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?